అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రకటన 12వ అధ్యాయము 10వ వచనం, ప్రకటన 12వ అధ్యాయము 10వ వచనము చదువుకున్న తర్వాత నేను మెసేజ్ యొక్క టైటిల్ కూడా చెప్తాను. ప్రకటన అందుచేత మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ప్రేమనోర్లరా, ఎప్పుడైనా ఆలోచించినరా? నిందలు, నేరారోపణ మానవుని జీవితంలో ఎంత సహజము కదా. నేరారోపణ, ఇంగ్లీష్లో అక్యుజేషన్. ఏదో ఒక విషయంలో నేరారోపణ, నేరము మనం చేయకపోయినా కానీ కూడా ఆరోపించే మనుషులు మన చుట్టే ఉంటారు. ఏదో ఒక విషయంలో ఒకరికి షర్ట్ నచ్చదు, ఒకరికి ప్యాంట్ నచ్చదు, ఒకరికి మనం తినే స్టైల్ నచ్చదు, ఒకరికి మనము వేసుకునే బట్టలు నచ్చవు, మనము ఒక కారు ఉంటే ప్రాబ్లము, కారు లేకపోతే ప్రాబ్లము, కొంతమందికి ఒక స్టైల్ ఉంటే ప్రాబ్లం, ఇంకొక స్టైల్ ఉంటే. ఆరోపణ చేయడము అన్నది ఎక్కడ మొదలైంది? అసలు ఈ ఆరోపణలను మనం ఎట్లా తట్టుకోవాలి? ఈ ఆరోపణలు ఎవరికి వస్తాయి? అసలు ఆరోపణలని ఎట్లా వాక్యానుసారంగా మనుషులు గెలుచుకోగలిగినరు? నిందలను ఎట్లా వాక్యానుసారంగా గెలుచుకోగలిగినరు? ఇది ప్రకటన అన్నది చివరి పుస్తకం, మనందరికీ తెలుసు. ఎస్వర్ణం ప్రకటన అన్నది చివరి పుస్తకం. అయితే ఆ చివరి పుస్తకం తర్వాత, ఆ చివరి పుస్తకంలో యోహాను, భక్తుడైన యోహాను, అపోస్తులుడైన యోహాను దర్శనములో ఆయన చూస్తున్నవి ఆయన చెప్తున్నాడు. అందులో ఆయన చూసిన దర్శనంలో ఇది జరుగుతుంది. ఏంటంటే చివరి దినాలలో, అంటే ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ స్టేజెస్లో జరిగేది ఏంటంటే, సాతాను అన్ని సంవత్సరాలు, అన్ని తరాలు, మానవుడు పుట్టినప్పటి నుండి మానవుడు ఈ 6000 సంవత్సరాలు, కొంతమంది ఇంకెక్కువ అంటారు, ఎన్ని సంవత్సరాలు అన్నది పక్కన పెడితే, ఇన్ని సంవత్సరాల నుండి వాడు చేస్తున్న పని ఏంటి అంటే, అబద్ధాలకు జనకుడు గనక వాడు చేస్తున్న పని ఏంటి అంటే ఆరోపణ చేయడము. దేన్ని బట్టి ఆరోపణ చేస్తున్నాడు వాడు? ప్రతి దాన్ని బట్టి ఆరోపణ చేస్తాడు వాడు. అవునా కదా? యెహోషువ అనే ఒక ప్రధాన యాజకుడు, మీరు చూసినట్లయితే యెహోషువ అనే ప్రధాన యాజకుడు ఉంటాడు. మన యెహోషువ యుద్ధవీరుడు కాదు, యెహోషువ అనే ప్రధాన యాజకుడు. ఆయన ప్రేమనోళ్ళరా మీరు గమనించినట్లయితే ఆయన గురించి కూడా నేరారోపణ చేస్తుంటే మళ్ళీ దేవదూత వచ్చి బట్టలు మార్చేస్తాం. ప్రేమనోళ్ళరా, మన జీవితాలలో నేరారోపణ, నిందలు గురించి యేసుప్రభు ఒక మాట అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలు. కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు ఒక మాట అన్నాడు. చూద్దాము ఆ మాట ఏమన్నాడు చూద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి. నా నిమిత్తము మిమ్మును మనుషులు నిందించి అబద్ధములు, నేరారోపణ చేసినప్పుడు మీరు ధన్యులు. ప్రేమనోళ్ళరా, అసలు నేరారోపణ చేస్తే సాతానుకు వచ్చేది ఏంటి? అసలు మనుషుల జీవితాలలో ఈ నేరారోపణ, లేదంటే నిందలు, లేదంటే సూటిపోటి మాటలు, లేకపోతే ఒకలాంటి జెలసీ, ఒకలాంటి ఏదో ఒక మేము కరెక్ట్ వాళ్ళు రాంగ్ అనే మైండ్ సెట్ అసలు ఎందుకు వస్తుంది? అసలు బైబిల్లో మీరు గమనించినట్లయితే ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి తలంపులు కలిగిన వారు ఆదికాండం నుండి మనం గమనిస్తాం, ప్రకటన వరకు గమనిస్తాం. ప్రేమనోళ్ళరా, చాలా మంది ఆరోగ్యము అనే మాటకి అర్థము డిక్షనరీలో కనుక మీరు ఓల్డ్ ఇంగ్లీష్లో కనుక చూస్తే మెంటల్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్ అంటే మానసిక సమాధానము, శారీరక ఆరోగ్యం. ఆరోగ్యం అంటే చాలాసార్లు ఏమనుకుంటామంటే బీపీ, షుగర్ నార్మల్ ఉంటే ఓ మంచి ఆరోగ్యం, బ్లడ్ టెస్ట్లు అన్నీ మంచిగా ఉంటే ఆరోగ్యం ఉంది. లేదు లేదు లేదు, మానసికంగా కూడా నువ్వు సమాధానంగా ఉండాలి. యాక్చువల్లీ డిక్షనరీ మీనింగ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మానసిక సమస్యలు కలిగిన వారు అధికమైపోతున్నారు. మొన్న నందన్ యుఎస్ పోయి వచ్చిండు, అన్న 1 అవర్ కూడా ఇవ్వరన్న మనుషులు టైం. వినేవారే లేరు.
ఈ వినేవారు లేని ఈ లోకంలో ప్రేమనోర్లరా మానసికంగా మానవుడు కృంగి, మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, లాస్ట్ ప్రేయర్ అప్పుడు యుఎస్లో ఉంటారు వాళ్ళు, లాస్ట్ ప్రేయర్ అప్పుడు వెళ్ళేసి ప్రార్థన చేసేసి వచ్చేస్తారు, లేదంటే లాస్ట్ మెసేజ్ టైంకి వెళ్ళి వెనక సీట్లలో కూర్చొని వచ్చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి పిల్లలు లేరు, సో కొంతమంది ఏమన్నా అంటారేమో, ఆ మాటలు మేము తట్టుకోలేము, అట్లని మందిరానికి రాలేం కాకుండా ఉండలేం కదా, వెనక కూర్చొని వెళ్ళిపోతాం. నేర ఆరోపణ కొన్నిసార్లు మంచిని బట్టి ఉంటుంది ఆరోపణలు, కొన్నిసార్లు చెడుని బట్టి ఉంటుంది ఆరోపణలు, కొన్నిసార్లు ఓర్వలేక కూడా ఆరోపణలు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, మంచి చేస్తున్న ఆరోపణలు ఉంటాయి, చెడు చేస్తున్నప్పుడు కూడా ఆరోపణలు ఉంటాయి, ఓర్వలేని వారితో కూడా ఆరోపణలు ఉంటాయి. ఇంకొన్నిసార్లు ప్రేమైన వాళ్ళరా మన జీవితాలలో ఆరోపణలకి కారణం ఏంటంటే మనం విత్తిన విత్తనాలు. ఏది విత్తుతామో చాలా మంది ప్రేమినోళ్ళరా వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ప్రేమినోళ్ళు నాకే ఎందుకు బ్రదర్ ఈ కష్టాలు నిందలు అంటే, నువ్వు విత్తినావు, ఎప్పుడో విత్తినావు అన్నమాట. ఆ విత్తింది ఇప్పుడు పంటకు వస్తున్నావు. ప్రేమినోళ్ళరా అనేక మంది ఈ వచనం మర్చిపోతారు. సామెతలు 11:31 సామెతలు 11:31. ఈ వచనము చాలా పవర్ఫుల్ వచనం అండి. దయచేసి ఈ వచనము మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. దీన్ని బట్టి మన జీవితాలను జాగ్రత్తగా చూసుకోవాలి. 11:31 నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా. నీతిమంతులే ప్రతిఫలము ఈ లోకంలో పొందితే భక్తిహీనులు కూడా ప్రతిఫలం పొందకుండా ఉంటారా? అంటే నువ్వు ఏది విత్తుతావో అది ఈ లోకంలోనే కొయ్యాల్సి వస్తుంది కొన్నిసార్లు. మీకు అర్థమవుతుందా? నువ్వు ఇతరులని ఆరోపణ చేసినప్పుడు, అందుకే యేసుప్రభు కూడా ఏమంటాడు, నువ్వు పక్కనున్న వాళ్ళ కంట్లో ఉన్న ఒక పాపను ఒక చిన్న నలుసుని చూస్తే నీ కళ్ళలో ఉన్న చెక్క ముక్కను మర్చిపోతావను. నేరము ఆరోపణ అన్నది మొదలైంది ఎక్కడి నుండి అంటే సాతాను దగ్గర నుండి. పక్కన చెప్పండి, సాతాను దగ్గర నుండి అని. సో ఈ నీతిమంతులే ఒకవేళ క్షేమము అభివృద్ధి ఈ లోకంలో పొందితే, అనీతిమంతులు లేదంటే నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు చేసే పనులు, ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, తెలుగులో అంత క్లారిటీ లేదు కానీ, ఇఫ్ ద రైచస్ రిసీవ్ ద డ్యూ ఆన్ ఎర్త్ హౌ మచ్ మోర్ ద అన్గాడ్లీ అండ్ ద సిన్నర్. ఇంకో ట్రాన్స్లేషన్లో కేజీవీలో అయితే ఇంకా పవర్ఫుల్ ఉంటుంది, కేజీవీలో ఇంకా పవర్ఫుల్ ఉంటుంది ఈ వచనం. అయితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. అయితే నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఈ నేరారోపణ అన్నది ఆదాము పడిపోయినప్పటి నుండి సాతాను యొక్క స్వభావం మనందరికీ కూడా వచ్చేసింది. ఈ నేరారోపణలోనే ఒక భాగమే ఓర్వలేనితనం. కొంతమంది అయితే భార్యను చూసి ఓర్వలేరు, భర్తను చూసి ఓర్వలేరు, పిల్లలను చూసి ఓర్వలేరు. కొన్నిసార్లు ప్రేమనోళ్ళరా మీరు ఆలోచించండి, ఈ లోకంలో వింత మనుషులు, వింత ఆలోచనలు, ఎన్నడూ మనుషులు స్వార్థ ప్రియులుగా, బింకంలాడేవారుగా, ధనాపేక్షతో ఉండడాన్ని బట్టి నానా రకాల గర్వము, మూర్ఖత్వము, భ్రష్టత్వము, అపవిత్రతలో అన్నిటికంటే ముఖ్యంగా మనుషులు చేస్తున్న పని ఏంటి అంటే, ఎప్పుడు చూసినా ఆరోపణలు. నువ్వు ఎందుకు చర్చకి రాలంటే ఈమెను బట్టే, నువ్వు ఎందుకు చర్చకి రాలేదంటే ఆయనను బట్టే, ఎందుకు చర్చకి రాలేదంటే ఇంకొకరిని బట్టో. ఎవ్రీ టైమ్ యూ వాంట్ టు అక్యూజ్. ప్రేమనోళ్ళరా బైబిల్లో ఈ అక్యూజేషన్ చేస్తున్నది మొదటి నుండి ఎవరు అంటే సాతాను. మోషే శరీరం గురించి కూడా మెల్లిగా మికాయల్తో గొడవ పెట్టుకొని లాక్కొని తీసుకెళ్దామని అనుకుంది. అక్యూజేషన్. ప్రేమనోళ్ళరా నీవు అక్యూజేషన్, నీకు నేరారోపణ లేదంటే నిందలు, లేకపోతే నీ మీద అనరాని మాటలు మనుషులు అంటున్నప్పుడు నువ్వు ఏం చేయాలి, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అన్నదే మెసేజ్ ఈరోజు. ఎందుకంటే చాలాసార్లు మనము ట్యాబ్లెట్ వేసుకొని ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటున్నాం, లేకపోతే మనం ఆరోగ్యంగా ఉంటున్నాం. కానీ నేను ఈ పరిచర్యలో గమనించింది ఏంటి అంటే, ఈ నేరారోపణలతో, ఈ నిందలతో, ఈ గాయాలతో లోపల గాయాలు కలిగిన కుటుంబాలు కానీ, లోపల గాయాలు కలిగిన మనుషులకి జరిగేది ఏంటంటే, ఆ గాయాలతో ప్రతి ఒక్కరిని వాళ్ళలాగానే చూస్తారు.
అంటే ఇప్పుడు ఒక్కటి దెబ్బ కొట్టిండు అనుకో, ఎవరి దగ్గరకు వచ్చినా అమ్మో వీడు కొడతాడేమో అని భయం వేస్తుంది కదా. అంటే ఆ గతంలో అనుభవాలను బట్టి వీళ్ళు మెల్లిమెల్లిగా దే ఆర్ క్లోజింగ్ దెమ్ సెల్ఫ్ టు గాడ్ అండ్ టు పీపుల్. ఇందుకు నేను ఈ మెసేజ్ చెప్తాను. ఏమవుతుందంటే ప్రేమనులారా, మెన్సీరియా లాలో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, మెన్సీరియా, మైండ్ సెట్ ఆఫ్ ఎ పర్సన్. ఇప్పుడు ఎవరైనా ఏదైనా తప్పు చేసిర్రు అనుకోండి, అంటే చంపిర్రు, సడన్గా ఎవరైనా చంపేసిండ్రు, మర్డర్ చేసినప్పుడు న్యాయాధిపతి చూసేది ఏంటి అంటే ఈయన కావాలని చేసిండా, లేకపోతే అకస్మాత్తుగా జరిగిందా, లేదంటే ముందే ప్లాన్ చేసి చేసిండా. ప్లాన్ చేస్తే దాన్ని మర్డర్ అంటారు, మెన్సీరియా ఉంది దానికి. అయితే ఈ డిఫెన్స్ లాయర్ కానీ లేకపోతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ చెప్పాల్సింది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఈయన చేసింది ముందే ఆలోచించి కావాలని చేసిండు అంటే 200-300, అంటే ఇప్పుడైతే న్యాయ సంహిత వచ్చింది అనుకోండి. అయితే నేను అనేది ఏంటంటే 302 సెక్షన్ పడుతుంది, అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్. లేదు అనుకోండి, యాక్సిడెంటల్గా అయింది అనుకోండి, దానికి వేరే పనిష్మెంట్ ఉంటుంది, 7 ఏళ్ళు లేదంటే 2 ఏళ్ళు న్యాయాధిపతి యొక్క డిస్క్రిప్షన్ మీద ఉంటుంది. అయితే నేను ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నాను, మన మైండ్ ఒక యుద్ధ గ్రౌండ్ అన్నమాట, బ్యాటిల్ ఫీల్డ్. మన మైండ్ని సాతాను ఈ నేరారోపణలతోని చేసే పని ఏంటి అంటే మన మైండ్ లోపల చెత్త నింపి పెడతాడు అనమాట, మనం పుట్టక ముందు నుండే. అందుకే డాక్టర్లు కూడా చెప్తారు, గర్భంగా ఉన్నప్పుడు తల్లి మంచిగా ఉండాలి, లేకపోతే పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది, పిల్లలకు అదవుతుంది ఇదవుతుంది అని. ఎందుకు అంటే మనము తల్లి గర్భంలో రూపింపబడిన దినము నుండే వాడికి తెలుసు నువ్వేమవ్వబోతున్నావో. చుక్క చూసి ప్రేమన్నారు, ఈ లోకంలో ఉన్న 4-3 జ్ఞానులు నక్షత్రాన్ని చూసిండ్రంట. వాళ్ళు బైబిల్ చదివి రాలేదు, నక్షత్రాన్ని చూసిరంటే ఈ లోకంలో ఎంత జ్ఞానం ఉందో చూడండి. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఎప్పుడు కాదనలేదు, కానీ ఆ జ్ఞానానికి మించిన వాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోన్ కంటే ఇక్కడ బలవంతుడు ఉన్నాడు అన్నాడు. సో ఈ నక్షత్రాన్ని చూసి వాళ్ళు వచ్చిండ్రు అంటే వాళ్ళకి ఎంత తెలివి ఉండిండొచ్చు కండ్రే ప్రేమనోళ్ళరా. అదే విధంగా సాతానికి ఇంకెంత తెలివి ఉండిండొచ్చు. అందుకే వాడు తల్లి గర్భంలో రూపింపబడక ముందే రూపింపబడుతున్నామన్న తెలిసినప్పటి నుండే వాడు మన జీవితాలలో దిస్ ఇమోషనల్ బ్యాగేజ్ని పెట్టడానికి ట్రై చేస్తాడు అన్నమాట. అంటే ఆ తెలుగులో కరెక్ట్ వర్డ్ చెప్పాలంటే ఈ మానసిక భారం. ప్రేమనోళ్ళరా, నేను గమనించింది ఇది, నేను నా పర్సనల్, నా వ్యక్తిగత జీవితంలో, మా భార్య జీవితంలో నేను గమనించినది. మేము పుట్టి పెరిగిన ఎన్విరాన్మెంట్ కావచ్చు, మాకున్న పిలుపుని బట్టి బాల్య దినాల్లో నుండే మా జీవితాలలో అనేకమైన విషయాలలో నేరారోపణతో వాడు మా దేవుని యొక్క ప్రణాళిక మా జీవితాలలో నెరవేరకుండా వాడు అనుస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రము. వాటి నుండి బయటపడడానికి దేవుడు మనకు భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇచ్చాడు. అది వేరే సబ్జెక్ట్. అయితే ఇక్కడ నేను అంటున్నది ఏంటి అంటే ఇది ఒక్క రోజుతో మొదలయ్యేది కాదు, ఒక్క రోజులో ముగిసేది కాదు. ఇది తల్లి గర్భంలో నుండి రూపింపబడిన దినము నుండి మనము ఈ లోకంలో విడిచిపెట్టేంత వరకు కూడా సాతాను చేసే పని ఏంటి అంటే నిన్ను మానసికంగా నీ మీద ఆరోపణ చేసి, నీ మీద ఒత్తిడి తీసుకొచ్చి, నీ మీద ఒకలాంటి భయము తీసుకొచ్చి, నెహెమియా అంత కష్టపడి మందిరం గురించి పోరాడుతుంటే ఆయన మీద నేరారోపణ చేయడానికి టొబీ, ఇంగ్లీష్లో అయితే టొబీ అని ఉంటుంది, తెలుగులో ఎగ్జాక్ట్ వర్డ్ నాకు తెలియదు, కానీ ఆయన ఏం చేస్తాడంటే నువ్వు వెళ్ళి మందిరంలో దాచుకో, నీ మీదకి వచ్చి చంపబోతున్నారు అంటే నాలా అంటోడు పోయి మందిరంలో దాచుకోవడం ఏంటి అని ఆయన రియలైజ్ అయ్యిండు కనుక ఆయన తప్పించుకున్నాడు. సో ఎవ్రీ డే ద డెవిల్ యూజెస్ ది స్కీమ్ టు మ్యానిపులేట్ యువర్ డివైన్ డెస్టినీ. నిన్ను ఆ నేరారోపణ ద్వారా నీ మీద ఒకలాంటి భయము, ఒకలాంటి నింద, ఒకలాంటి కృంగుదల, ఒకలాంటి తొందరపాటు, ఒకలాంటి ఆందోళన నీకు తీసుకొస్తాడనమాట. ఆ ఆందోళనలో చాలాసార్లు నువ్వు తప్పులు చేయడం మొదలు పెడతావు. యూదా ఇస్కరియోతు ఉన్నాడు, పేతురు ఉన్నాడు, ఇద్దరు కూడా తప్పు చేసిండ్రు, అవునా? యూదా ఇస్కరియోతు చేసిన పని ఏంటంటే యూదా ఇస్కరియోతు ఆ తప్పు చేసిన తర్వాత తనలో తానే మదనపడ్డాడు. నేరారోపణ, అవును నేను తప్పు చేసిన అనుకున్నాడు. అది దేనికి దారి తీసింది? ఊరికి దారి తీసింది.
పేతురు కొంచెం గట్టోడు, దేవుడు కృపను బట్టి పేతురు ముందే పట్టబడతాడని, సాతాను జల్లెడబడుతుందని దేవుడికి తెలుసు కనుక పేతురు గురించి ప్రార్థన చేసిండు కనుక ఆ శోధన సమయంలో తప్పింపబడ్డాడు. 3 సార్లు బొంకిండు, 3 సార్లు దేవుడి దగ్గరకు వచ్చి దేవా నిన్ను ప్రేమిస్తున్నా అని దేవుడు ఒప్పింపజేసిండు కనుక బయటపడ్డాడు. సో ఎవ్రీ డే, ప్రతిరోజు నీ జీవితంలో ఈ నేరారోపణ చేసేది, ఈ నేరారోపణ నీ జీవితంలో చేసేది ఏంటి అంటే నీ గతమును, నీ ప్రజెంట్ని, నీ ఫ్యూచర్ని నాశనం చేస్తుంది. ఒకవేళ నువ్వు సరిగ్గా దీన్ని గుర్తుపట్టకపోతే నీ గతమును, నీ ఈ రోజును, నీ భవిష్యత్తును నాశనం చేసేస్తుంది. ఎందుకో తెలుసా? సాతాను ఏం చేసేది, వాడు చేసే పని ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, నేరారోపణ వస్తుంది అంటే అది ఫస్ట్ వచ్చేది ఎక్కడి నుండి? మళ్ళీ చెప్తున్నా, నేరారోపణ ఎప్పుడొచ్చినా అది ఎక్కడి నుండి వస్తుంది? రెండోది, నేరారోపణ 2 రకాలు. ఒకటి మన మనసులో వచ్చే నేరారోపణ, రెండోది మనుషుల ద్వారా వచ్చే ఆరోపణ. మళ్ళీ చెప్తున్నా, నేరారోపణ మన మనసులో ఉంటుంది. కొన్నిసార్లు రాత్రి పడుకోవడం, నిద్ర రావట్లేదు బ్రదర్, అవే ఆలోచనలు వస్తుంది. నేను చిన్నప్పుడు ఒక 2-3 సినిమా చూసినప్పుడు ఆ సినిమాలో ఇట్లా రౌండ్ తిరుగుతుంది కదా, రీల్ తిరగంగానే వాడు వెనకకు పోదు, గతంలోకి పోతాడు. ఇది ఉట్టిగేం అనుకున్నా నేను. నిజంగా మన ఎంతోమంది జీవితాలలో వాళ్ళు రాత్రులు నిద్రపోయే పరిస్థితి ఉండదు. అట్లా రౌండ్ తిరగకపోవచ్చు కానీ వాళ్ళు గతంలోకి వెళ్ళిపోతారు అన్నమాట. ఆ భార్యను చేసుకోకపోయింటే బాగుండు, ఆ భర్తను చేసుకోకపోయింటే బాగుండు, ఆ రోజు ఎందుకు వచ్చింది, యోబులాగా నేను ఎందుకు ఆ రోజు పుట్టినాను, అప్పుడు ఆ దినాన్ని శపించుతాం అంటే డెవిల్ ఈ పాత ముసలోడు అంటే వాడిని అట్లా అంటున్నాను అనమాట. అంటే ఎన్నో తరాల నుండి వాడు మనుషుల యొక్క చరిత్ర గమనించి వాడు ఒక్కటి అర్థం చేసుకున్నాడు ఏంటంటే, ఒక మనిషిని ఆలోచనలో పెట్టి నేరారోపణలో పెడితే వాడి జీవితం అంతా కృంగిపోతుందని తెలుసు. వాడు దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడం తెలుసు గనక యోబు లాంటోళ్ళను కూడా తన మానసికంగా కూడా ఆయన నేరారోపణ పొందుతున్నాడు, శారీరకంగా పక్కనున్న స్నేహితులతో కూడా నేరారోపణ ఉంది యోబుకి. ఇమోషనలీ హి వాస్ గోయింగ్ త్రూ బ్యాటిల్, ఫిజికలీ ఆల్సో విత్ ద వర్బల్ వర్డ్స్ ఆఫ్ హిస్ ఓన్ ఫ్రెండ్స్, సొంతోళ్ళే. ఇంకోటి ఫస్ట్ మళ్ళీ చెప్తున్నా, మానసికమైన నేరారోపణ. ఇప్పుడు షుగర్ వచ్చింది, అమ్మా షుగర్ రాకపోండి, అసలు నేను అప్పుడే ఒక 5 years కింద ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి, షుగర్ ఈరోజు వచ్చింది, నీకు అది కాదు ప్రాబ్లమ్. ఈ పాస్టర్ దగ్గరికి వచ్చి నేను ఏం చెప్తాడంటే 5 years కింద వెళ్ళాను అని చెప్పాడండి, నేను అప్పుడే పట్టించుకునేంటే బాగుండు. పట్టించుకోలేదు, అయిపోయింది, వచ్చింది, ఇప్పుడేంటి? అది కాదు సాతాను చెప్పేది. ఏం చెప్తాడు తెలుసా? 5 years కింద డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆయన చెప్పిండు, నేను పట్టించుకోలేదు. అవును, పట్టించుకోలేదు, అయిపోయింది. పాడైపోయిన స్థలాలను బాగు చేయగలిగిన దేవుడు కదా, గుండె చెదిరిన వాడిని బాగు. ఈరోజు ఏంటి చెప్పాడు? మానసిక బ్యాటిల్, ఫిజికల్ బ్యాటిల్. ఫిజికల్ బ్యాటిల్ ఎట్లా? మళ్ళీ చెప్తున్నా, కొంచెం ఇది చాలా డీప్ సబ్జెక్ట్, కానీ ఐ హోప్ ఐల్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఇంగ్లీష్లో చాలా ఇంగ్లీష్ మెసేజ్ కూడా వినండి ఇంటికి వెళ్ళిన తర్వాత వీలైతే. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ నేరారోపణలో నీ ఆ బుర్రలు మేధస్సులో ఉండేది ఆలోచనలు ఉంటాయి, దాంతోపాటు శారీరకంగా కూడా నీ పక్కనే కొంతమంది అలగా జనం ఉంటారు అన్నమాట. మళ్ళీ చెప్తున్నా, అలగా జనం అనే మాట యూజ్ చేస్తుంది. వాళ్ళు ఎవరో కాదు, లోతులు. వాళ్ళు ఎవరో కాదు, యూదా ఇస్కరియోతు. ఆ పర్టిక్యులర్ టైంలో వాళ్ళలో సాతాను దూరి నిన్ను మానసికంగా ఆరోపణ చేయడం మొదలు పెడుతుంది. నువ్వు ఆ మనిషిని చూసినావు అనుకో, ఆ మనిషిని చూసి తిట్టుకున్నావు అనుకో, నీకు నష్టం. అందుకే చూడండి, చాలా మంది చాలాసార్లు భర్త ద్వారానో, భార్య ద్వారానో, పిల్లల ద్వారానో, బంధుమిత్రుల ద్వారా సంఘాలు చీలిపోవడానికి కారణాలలో ఒక కారణం ఏంటో తెలుసా? అప్పటి వరకు బాగానే ఉంటారు, సడన్గా ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది. ఈయన పెడమో, ఆయన పెడమో, ఆమె పెడమో, ఈమె పెడమో పెట్టేసుకుంటారు. కానీ ఇది సాతాను యొక్క ఆలోచన ద్వారా ఇట్లా జరుగుతుంది అని ఆలోచించరు. మీకు అర్థమవుతుందా? ప్రేమనారా, ఇది నేను లోతైన మెసేజ్ ఎందుకు చెప్తున్నాను అంటే, అంత్య దినాలలో ఈ యొక్క బాణాన్ని వాడు ఇంకెక్కువ ఉపయోగిస్తున్నాడు. రెగ్యులర్ కంటే ఎక్కువ. అంత్య దినాలలో ప్రేమనారా ఇంకా ఎక్కువ వాడు ఇటువంటి బాణాలను ఉపయోగించి మనల్ని కృంగజేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ నువ్వు ఇది అర్థం చేసుకోకపోతే నువ్వు మనుషులకు దూరం అవుతావు, దేవుడికి దూరం అవుతావు. మళ్ళీ చెప్తున్నా,
ఈ అంత్య దినాలలో సాతాను ఉపయోగించే బాణాలలో ప్రాముఖ్యమైన బాణం ఏంటి అంటే నేరారోపణ. నేరారోపణ అన్నది నీకు మానసికంగా చెవులలో వినిపిస్తూ ఉంటుంది, అంతేకాకుండా శారీరకంగా నీ పక్కనే కొంతమంది ఉంటారు అన్నమాట. వాళ్ళకి దండేసి దండం పెట్టాలి. అరే నా కడుపులో నుండి నువ్వు ఇన్ని తిడుతున్నావారా నన్ను అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అరే ఇన్ని రోజులు నాతో ఉన్నావు, ఇంత కష్టము ఇంత బాధ నాతో పాటు అన్నీ చూసినోడివే నువ్వు ఇన్ని మాటలు అంటున్నావాను. యోబు కూడా అదే అంటాడు కదా. యోబు కూడా ఏమంటాడు, అరే నువ్వు అసలు నాతో పాటు ఉండి మీరు ఇంతేనా నన్ను అర్థం చేసుకున్నది. కానీ ఆ పర్టికులర్ టైంలో తన భార్యనే అంటది ఏమనో తెలుసా, దేవుణ్ణి తిట్టి చచ్చిపో, దేవుణ్ణి తిట్టి చచ్చిపో. సో ఇది జరుగుతున్నప్పుడు, ఈ నేరారోపణ జరుగుతున్నప్పుడు నువ్వు మహా ఆనందం అని అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆనందం అని అంగీకరించాలి? ఎందుకంటే దేవుడిని పిలిచిన వారికి మాత్రమే ఇటువంటిది జరుగుతుంది. హల్లెలూయా. ప్రేమనులారా, ఎవరి మీద ఏ చెట్టుకి ఎక్కువ రాళ్ళు పడతాయండి? సో నీవు ఫలభరితమైన చెట్టు కనుకనే నీకు నేరారోపణలు వస్తున్నాయి. చెప్పకూడదమ్మా. సో కృంగిపోవడానికి కాదు దేవుడు, నువ్వు ఫలాలతో ఉన్నావు గనుకనే, నువ్వు దేవుని రాజ్యంలో బలమైన సాధనం గనుకనే, నువ్వు దేవుడి చేత ఏర్పరచబడిన వ్యక్తివి గనుకనే, నువ్వు దేవుడి చేత వాడబడాలని ఆలోచిస్తున్నాడు దేవుడు గనుకనే నీ మీద నేరారోపణ వస్తుంది. అది ఎవరి ద్వారా వస్తుంది? బహుశా నీ భర్త ద్వారానే వస్తుందేమో, బహుశా నీ భార్య ద్వారానే వస్తుందేమో, బహుశా నీ పిల్లల ద్వారానే వస్తుందేమో, బహుశా అప్పటి వరకు నీతో పాటు నువ్వు కష్టపడి నువ్వు సంపాదించుకున్నది మీ తమ్ముడు లాగేసుకోవడానికి ట్రై చేస్తున్నాడేమో, మీ అన్నయ్య లాగేసుకోవడానికి ట్రై చేస్తున్నాడేమో. అప్పటి వరకు బాగానే ఉన్నాడు, పక్కన ఉన్నాడు. మాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, మంచి సేవ చేస్తాడు. ఆ అన్న వాళ్ళిద్దరు కొలీగ్స్, 10 ఏళ్ళు ఆయనకి రావాల్సిన ప్రమోషన్ కేసు వేసి ఆపిండండి. ఫ్రెండే మళ్ళీ కలిసినప్పుడు లేదు చాలా బాగున్నారు ఏమైందండి మీ కేసు అంటాడు. ఈయనే వేసాడు కేసు. 10 years ఆపిండు. అంటే 10 years అంటే ఎంత శాలరీ పోయిండొచ్చు చెప్పండి, ఎన్ని ఇంక్రిమెంట్స్ పోయిండొచ్చు చెప్పండి. మళ్ళీ ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఈయన క్రిస్టియన్ కనుక, దేవుడు భయం ఉన్నాడు కనుక, సరే బ్రదర్ అదే నడుస్తుంది కేసు అంటాడు. అంటే నేను వేయొద్దు అనుకున్నానండి అని ఏదో స్టోరీ చెప్తాడు. మళ్ళీ పోయి అడ్వకేట్ని పెట్టుకొని మళ్ళీ కేసు నడిపిస్తాడు. దిస్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ ద డెవిల్. అన్ని విషయాలలో వాడు నీకు ఫలం ఉంది గనకనే, నీ పట్ల ఉద్దేశం ఉంది గనకనే, నీ పట్ల ఒక ఆలోచన ఉంది గనకనే, నిన్ను దేవుడు ఆశీర్వదించాలని, దేవుడు ముందుకు నడిపించాలని ఆలోచిస్తున్నాడన్న సంగతి వాడికి తెలుసు గనకనే మెల్లిగా నీ జీవితంలో ఏ ఆయుధం ఉపయోగించినా ఉపయోగించకపోయినా ఈ మానసిక నేరారోపణ, ఈ బాణాలు, మనుషుల బాణాలు. మోషే కూడా దీని గుండా వెళ్ళండు. మోషే కూడా ప్రేమనులారా తన సొంత సహోదరులను సహాయం చేయబోయి ఆ ఐగుప్తుడిని చంపేసిన తర్వాత 40 ఏళ్ళు ఆయనకి జరిగిన మానసిక ఒత్తిడి ఎంత భయంకరమైనదండి. ఆ కాలంలో ఐగుప్తి యొక్క సోల్జర్స్, ఆ కాలంలో ఐగుప్తు యొక్క ఏమంటారు సైన్యం ఎంత జ్ఞానవంతులు, ఎంత తెలివిమంతులు అంటే ఎడారిలో ఉన్న ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగలిగిన వాళ్ళు. ప్రతిరోజు మోషే తన ప్రాణమును చేతిలో పట్టుకొని ఆ ఎడారిలో గొర్రెలను కాసుకుంటున్నప్పటికీ కూడా ఆయనకి ఆ నేరారోపణ, అవును నేను చెప్పినందుకు నేను ఇక్కడున్నా, నేను రాజు ఉండాల్సింది, నేను మహారాజుగా ఉండాల్సిందన్న ఆ నేరారోపణ ఆయనను ఎంత చంపేసిండొచ్చు చెప్పండి. అందుకే అసలు యాక్చువల్లీ చెప్పాలంటే అపోస్తల కార్యంలో 7వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే మోషే సకల విద్యలలో ప్రవీణుడు. అంటే ఈ వాజ్ నాట్ స్టామరర్, నత్తోడు కాదు. చూడండి, నేను చెప్పట్లేదు, అది దేవుని వాక్యం చెప్తాను చూడండి. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలయందును అంటే హీ వాజ్ అక్యురేట్ ఇన్ హిస్ కమ్యూనికేషన్. కానీ దేవుడు వచ్చి నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడంటే ఏమంటాడు? ప్రభా నేను నత్తోడిని అంటాడు. అంటే ఆ భయంలో బహుశా నత్తొట్టించి ఉండొచ్చు, నా ఒపీనియన్. ఇప్పుడు చాలా టెన్షన్లో ఉన్నామనుకోండి, మానసికంగా చాలా నలిగిపోయి ఉన్నామనుకోండి, మాటలు రావు, తడబడతాయి.
40 ఏళ్ళు మొత్తం దేశానికి ఎడారిలో బ్రతికినోడు, ఆ మిద్యానీలతో బ్రతికినోడు. ఆ మిద్యానీలు ఎట్లాంటి వాళ్ళు అంటే అనాగరికత కలిగిన వాళ్ళు. దే వర్ ట్రైబల్ పీపుల్, అంటే అంత సోషలైజ్డ్ పీపుల్ కాదు. ఈయన అమెరికాలో నుండి డైరెక్ట్ ఏదో ట్రైబ్లోకి వెళ్ళి బ్రతికినట్టు అనమాట. అందుకు ఆయన నత్తోడిగా మారిపోయింది. అంటే మానసికంగా సాతాను ఎంత ఒత్తిడి పెట్టింటే ఆయన అట్లా ఆ మాట అంటాడు చెప్పండి. సో దేవుడు ఏర్పాటులో ఉన్నోళ్ళకి మాత్రమే ఈ ఒత్తిడి వస్తుంది. అయితే ఈ ఒత్తిడి మళ్ళీ చెప్తున్నా మానసికంగా ఉంటుంది. నువ్వు చేసిన తప్పులను బట్టి రావచ్చు, నీ గతాన్ని బట్టి రావచ్చు, నీ భవిష్యత్తుని బట్టి రావచ్చు, నువ్వు తీసుకొని నిర్ణయాలను బట్టి కూడా రావచ్చు. కొన్నిసార్లు ఈ తప్పులను బట్టి కూడా ఉంటాయి. తప్పులు లేవని నేను అనను, కొన్నిసార్లు తప్పులను బట్టి కూడా ఉంటాయి. ఇప్పుడు అబ్షలోము విషయంలో మీరు గమనించినట్లయితే దావీదు అబ్షలోము చేత తరమబడుతున్న సమయంలో చాలా బాధలో ఉన్నాడు. ఎందుకంటే సొంత కుమారుడు చాలా ప్రేమించిండు, చాలా చాలా అజ్జేసిండు. ఇంకోటి ఏంటంటే అబ్షలోము చేస్తున్న కళలన్నీ తెలుసు దావీదుకి ఆల్రెడీ. ఈయన వెనుక ఏమి గూడుపుటాన్ని చేస్తున్నాడో కూడా తెలుసు. కొడుకు గురించి తెలియకుండా ఉంటుందా అంటే రాజుకి? వస్తున్న వాళ్ళని అందరినీ అబ్షలోము ఏం చేస్తున్నాడు, అక్కడ రాజవీధులు ఉంటాయి అనమాట. ఆ కాలంలో ఏంటంటే గేట్స్ ఉండేవన్నమాట. గేట్స్ అంటే ఏంటి ప్రేమనోళ్ళరా, అక్కడ న్యాయపు సీట్స్ ఉండేవి అనమాట. అంటే అక్కడ కూర్చొని ఉండేవాళ్ళు అనమాట. ఆ గేట్ దగ్గర అధికారులు కూర్చొని ఉండేవాళ్ళు అనమాట. ఆ అధికారుల పని ఏంటంటే ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళు న్యాయం తీర్చాలి. అక్కడ గేట్ దగ్గర అబ్షలోము నిలబడి ఎవ్వరు ఏ ట్రైబ్ నుండి వచ్చినా, అంటే ఏ గోత్రం నుండి వచ్చినా, అరే బాగున్నారు బ్రదర్, చాలా అంత బాగానే ఉంది, చాలా ముద్దు పెట్టుకొని చాలా ప్రేమించి అది చేసి మెల్లిగా ఏమన్నట్టు తెలుసు, అంత బాగానే ఉంది. కానీ రాజు చాలా మంచోడు, కానీ ఒక్కటే ప్రాబ్లం ఉంది, అందరినీ కలవలేడు కదా ఆయన, అందుకే నన్ను హెడ్ చేస్తే బాగుంటుంది. సొంత కొడుకు అసలు ఆయనకి అప్పటికే 2 సార్లు 3 సార్లు ఆయన చేసిన తప్పులను దావీదు క్షమించాడు. అయినా మళ్ళీ వచ్చిన వాళ్ళని అందరినీ కలుస్తున్నాడు, వాళ్ళ హృదయాలను గెలుచుకోవడానికి ప్రయత్నం చేశాడు. యాక్చువల్లీ ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే ప్రేమనోలరా, దేవుని యొక్క వాక్యానుసారంగా మీరు గమనించినట్లయితే బెత్షెబాతో దావీదు చేసిన తప్పును బట్టి విత్తబడిన విత్తనానికి పంట ఇదంతా. యాక్చువల్లీ నువ్వు రహస్యంగా చేసింది నేను వెలుగు టైంలోనే చేస్తాను. తామారు విషయంలో అబ్షలోము యొక్క చెల్లె విషయంలో జరుగుతుంది, అది వేరే సబ్జెక్ట్. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే కొంతమంది మనుషులని సాతాను ప్రేరేపించి నీకు విరోధంగా ఇటువంటి నెగటివ్ ఇన్ఫర్మేషన్ తెస్తాడు. ఎందుకు? నీకు పిలుపు ఉంది కనుక. పక్కన వాళ్ళకి చెప్పండి, నీకు పిలుపు ఉంది కనుక. కొన్నిసార్లు నీ భార్యనే కావచ్చు, కొన్నిసార్లు నీ భర్తనే కావచ్చు, కొన్నిసార్లు నీ స్నేహితులే, మీ తమ్ముళ్ళే, మీ అక్కలే, చెల్లెలే కావచ్చు. ఇక్కడ దావీదుకి అబ్షలోము తన సొంత కుమారుడు. ఈయన ఆల్రెడీ కష్టాలలో, బాధలలో, వేదనలో, ప్రతికూలతలో, అరే ఏం జరుగుతుంది ఇది ఈ బాధ అని చెప్పి మెల్లిగా నది పక్క నుండి పోతుంటే ఉన్న బాధ తట్టుకోలేకపోతున్న టైంలో మళ్ళీగా బెన్యామిన్ గోత్రీయుడైన షిమి వచ్చి ఈయన తిడుతున్నాడు, మంచిగా ఏంది నీకు. కానీ మీరు గమనించినట్లయితే ఆ షిమి వచ్చి తిడుతుంటే ఈయన నోరు మూసుకొని ఉంటాడు. వీళ్ళ అక్క కొడుకైన జిరియా వాళ్ళ అక్క కొడుకు వచ్చి, మామ నేను అది చేసేస్తా, ఇది చేసేస్తా, నేను చంపేస్తా అంటాడు. దేవుడు అనుమతించకపోతే అది జరగదు, నోరు మూసుకో అంటాడు. హల్లెలూయా. ఇందులో ఈ రహస్యం ఏంటంటే దేవుడు అనుమతించకపోతే నిన్నెవ్వరు ఏమీ. యెషయా 54:17 చూడండి. యెషయా 54:17. బహుశా నిన్ను కూడా అంత బాగా క్రాంతి బ్రదర్ అంత బాగానే చెప్తాడు, కానీ ఫాస్టింగే చెప్పకుండా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా ముందర వచ్చి ఏమంటారు మళ్ళీ, అరే బ్రదర్ అంత మంచిగా అంకుల్ మీరు ఏం చెప్తున్నారు అంకుల్. కానీ వెనక ఏం చేస్తారు? అబ్షలోము లాగా నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి. అక్కడ ఒక రహస్యం ఉందండి. ఏంట రహస్యం అంటే నీకు ఆయుధము లేకుండా చేస్తానన్నాడా? వర్ధిల్లకుండా చేస్తున్నాడు. అంటే రూపింపబడుతుంది, బాంబు ఉంటుంది, పేలదు. మళ్ళీ చెప్తున్నా, బాంబు అయితే తయారవుతుంది
కానీ పేలదు. అంటే మనుషులు లేస్తారు, అబ్షలోం లాంటి వాళ్ళు లేస్తారు. అందుకే చూడండి పౌలు కూడా చివరి మెసేజ్ ఇస్తున్నాడు ఎఫెసీ సంఘానికి 20వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో చివరి మెసేజ్ ఇస్తున్నాడు. ఏమని చూడండి, 20వ అధ్యాయము దయచేసి 29వ వచనం చూడండి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిశువులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదు. ఎక్కడి నుండి బయలుదేరుతారంటండి? బయట నుండి వస్తారా? మనలో నుండే. మోషేకి కోరా కుమారులతో తలనొప్పి. మోషే కోరా కూడా లేవీలే, కోరా కుమారులు కూడా లేవీలే. మరి కోరాకి ఎంత కోపం చెప్పండి. ఆ మోషేతోనే మాట్లాడతాడా దేవుడు? మిరియం కూడా అంతే కదా. అహరోను కూడా అప్పటి వరకు ఎస్ సార్ అన్నాడు. కొండ మీదకి వెళ్ళంగానే ఇదో ఇట్లనే నేను జస్ట్ ఇట్లా మంటలో వేసినా ఆ కాఫ్ బయటకు వచ్చింది అంటాడు. People will raise, but they will not be able to stand against you. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? రూపింపబడుతుంది ఆయుధం. అందుకే 91వ కీర్తనలో కూడా మీరు గమనించినట్లయితే ప్రేమనోళ్ళ ఆయన ఏమంటాడు చూడండి. 91వ కీర్తన 91వ కీర్తన. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. 6వ వచనం, 5వ వచనం చదవక. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు రాత్రి వేళ కలుగు భయము అంటే రాత్రి భయం వేస్తుంది నీకు, కానీ ఆ భయము నిన్ను నష్టం చేయలేదు. హల్లెలూయా. షుగర్ రావచ్చు, కానీ షుగర్ నుండి బయటపడడానికి కావలసిన సమయోచితమైన జ్ఞానం దేవుడిస్తాడు. చప్పట్లు కూడా దేవుడు మైపరచమా. దానియేలు బోన్లోకి వెళ్ళకుండా ఆపలేదు దేవుడు. వెళ్ళిన తర్వాత సింహాల నోరుని మూసిండు. ముందే ఆపొచ్చు కదా. మన మైండ్ సెట్ ఎట్లుంటుంది తెలుసా? అసలు నేరారోపణ జరిగి నేను బాధపడిన తర్వాత ఇప్పుడేం నాకు గాయం ప్రభా. యోసేపు అంటాడు కదా, మనసే అనే పేరు మరియు ఎఫ్రాయిం అనే పేర్లకు అర్థం ఏంటో ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. అంటే ఎంత డీపర్ వూండ్స్ ఉండిండొచ్చు జోసెఫ్కి. మా తండ్రి యొక్క బాధ నేను మర్చిపోయేటట్టు చేసిండు, నా తండ్రి ఇంటి నుండి నాకు వచ్చిన బాధ మర్చిపోయేటట్టు చేసిండు అంటాడు. So sometimes the devil is using a scheme to destroy you, but God uses that same manipulative scheme to exalt you. ఏ రూపింపబడిన ఆయుధమైతే సాతాను ఉపయోగించి నిన్ను దేవుడి దగ్గర నుండి, దేవుని యొక్క చిత్తంలో ఉన్న మనుషుల దగ్గర నుండి దూరపరచడానికి, దేవుని యొక్క ప్రణాళికలో నుండి నిన్ను దూరపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఆ ప్రణాళికలోనే నిన్ను ఉంచడానికి అదే యొక్క ఆయుధాన్ని వాడతాడు. ఏ రాత్రి నీకు భయం వేస్తుందో ఆ రాత్రి గుర్తుపెట్టుకో, ఆ భయం నిన్ను గెలవలేదు. హల్లెలూయా. అందుకే కీర్తనకాడు ఇదంతట్లో కూడా మీరు అది గమనించవచ్చు. అందుకే కీర్తనకాడు ఇంకొక దగ్గర కూడా ఏమంటాడంటే, గాఢాంధకారపు లోయలో నేను లోయలోకి వెళ్తావు నువ్వు. పక్కన చెప్పండి, లోయలోకి వెళ్తావు నువ్వు. ఇట్స్ నాట్ దట్ యూ విల్ నాట్ గో త్రూ ద సఫరింగ్, బట్ ఇన్ దట్ సఫరింగ్ the Lord will not allow you to burn. అందుకే ప్రేమనోళ్ళ ఇంగ్లీష్లో ఒక హిమ్ ఉంటుంది, సమ్ విల్ గో త్రూ వాటర్, సమ్ విల్ గో త్రూ ఫైర్, బట్ ఆల్ విల్ గో త్రూ బ్లడ్. మళ్ళీ చెప్తున్నా, కొంతమంది రక్తంలో నుండి పోతారు, అంటే యేసుప్రభు రక్తం ద్వారా అందరు పోతారు. కానీ కొంతమంది నీళ్ళ ద్వారా, అంటే నీళ్ళ లాంటి శ్రమల ద్వారా కొన్ని పోతారు. కొంతమంది అగ్ని లాంటి శ్రమల గుండా వెళ్తారు, కానీ అందరూ యేసుప్రభు రక్తం గుండా వెళ్తారు. హల్లెలూయా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పాట వినండి, బ్యూటిఫుల్ సాంగ్. సో నేను అనేది ఏంటంటే, సాతాను ఉపయోగించేది ఈ నిందలు, అవమానాలు, మానసికంగా, శారీరకంగా. నీ సొంత వాళ్ళే, నీ పక్కనున్న వాళ్ళే, నీ ప్లేట్లో తిన్నోళ్ళే. కీర్తనకారుడు ఏమంటాడు, ప్రభా నాతో పాటు ప్లేట్లో తిన్నాడు ప్రభా, ఇద్దరం కలిసి బిర్యానీ తిన్నాం బ్రదర్. నెక్స్ట్ డే పోయి కేసేసి ఒక్క మాట నన్ను అడిగింటే నేనే ఇచ్చేస్తున్నాను కదా. నెక్స్ట్ డే పోయి కేసేసిండు బ్రదర్. నాతో పాటు అని నవ్విండు. నెక్స్ట్ డే వెళ్ళి అబ్షలోం లాగా నాకు ఒక ప్రతినిధి ఉంటే బాగుంటుంది మీకు. ఏమైంది? భూమిలో చచ్చిపోలేదు, గాలిలో చచ్చిపోయాడు నేను. అబ్షలోము
ఏ ఎంట్రుకలను బట్టి అతిశయించిండో ఆ ఎంట్రుకలే పట్టుకున్నాయి. ఈరోజు నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి బలంగా ఉంది ఈరోజు. ప్రేమనులారా, దయచేసి అర్థం చేసుకోండి. ఈ మ్యానిపులేషన్లో, ఈ యొక్క సాతాను నేరారోపణలో ఏం చేయాలి? ఇంతసేపు నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. కీర్తనకారుడు ఏం చేసిండు? దావీదుకి జరిగినంత నింద, దావీదుకు జరిగినంత మోసము, దావీదుకు జరిగినంత ఒత్తిడి మీరు గమనించండి. అబ్షలోము అంత బాధ పెడుతున్నా, సౌలు అంత బాధ పెడుతున్నా వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోలేదు, కానీ వాళ్ళ లోపల పనిచేసే దురాత్మను గుర్తుపట్టగలిగిండు దావీదు. అంతే, వివేచన కావాలి. పక్కన వాళ్ళకి చెప్పండి, ఈ నేరారోపణ నుండి బయటపడాలంటే ఫస్ట్ నీకు కావాల్సింది వివేచన, రెండోది ఓపిక, మూడోది గద్దించే ప్రార్థన. మళ్ళీ చెప్తున్నా, ఓపిక, వివేచన, గద్దించే ప్రార్థన. ప్రేమనులారా, 109వ కీర్తన మీరు ఇంటికెళ్ళి చదువుకున్నారు అనుకోండి, ఈ మంత్రాలా ఏంటి అని అనుకోవాలి. అంటే అంత భయంకరంగా తిడతాడు, కానీ మనుషులను కాదు దావీదు తిట్టేది. ఏ దురాత్మ అయితే అతడికి రావాల్సిన న్యాయము తీర్చకుండా, అతడికి కావాల్సిన దీవెనలు రాకుండా చేస్తుందో, అతడిని నేరారోపణలో పెడుతుందో వాటిని గద్దిస్తాడు. ప్రేమనులారా, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఆ 109వ కీర్తన ఉంటుంది అంటే మీరు ఆశ్చర్యపోతారు. తర్వాతకి వెళ్ళి చూసుకోండి మీరు. చూడండి, ఒక వచనం కూడా చూడండి. 39వ కీర్తన 8, 9, 10 వచనాలు. ఇక్కడ కూడా దావీదు తప్పు చేసి దేవుడి దగ్గర క్షమాపణ ప్రార్థన చేస్తున్నాడు, కానీ సడన్గా ఒక మాట అంటున్నాడు. చూడండి, 7వ వచనం నుండి చూడండి. 39వ కీర్తన 7వ వచనం. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. చూడండి, ప్రభు దగ్గర ఒప్పుకునేది ఒప్పుకుంటున్నాడు, నీచులకి నన్ను నిందాస్పదముగా చేయక. అంటే వివేచనతో శత్రువులకు నన్ను అప్పగించొద్దు, నన్ను నిందల పాలు చేయొద్దని ప్రార్థన కూడా చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రేమనులారా, దానియేలు విషయంలో రాసిన పాట చాలా ఇష్టం నాకు, ఈమైన రుచి. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుతూ, నిందల పాలై నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మోసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మోసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. అందరం కలిసి పాడదాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, నాకు ఇలలో ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువాతో, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువాతో. ప్రేమనులారా, నేను ఒకరు చాలా కృంగిపోయి బాధలో ఉన్నప్పుడు ప్రశాంత్ రాయ్ అంకుల్ నన్ను పిలిచి, బాబు ఇట్రా అన్నాడు. నాకు ఎవరో తెలియదు ఆయన. నేను ప్రేయర్ చేసుకోవడానికి ప్రేయర్ పోతుంటే, ఇట్రా బాబా. ఏంటి అంకుల్ అంటే, దేవుడు నీకు ఈ వాగ్దానం ఇస్తున్నాడు, ఈ రోజు నుండి నీ ముందర ఎవరు నిలబడలేరు అన్నాడు. ఆ రోజు ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను, నాకేముంటుంది ఇంత, నో వన్ విల్ బి ఏబుల్ టు స్టాండ్ అగేన్స్ట్ యూ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే జోషువా 1:5 అది ప్రామిస్.
నో వన్ విల్ బి ఏబుల్ టు స్టాండ్ అగెన్స్ట్. అంటే ప్రేమనులారా, అక్కడ మీరు గమనించినట్లయితే యెహోషువకున్న పిలుపులో, ఏర్పాటులో అతడి ముందరికి ఎంతమంది వచ్చినా నిలబడలేరు. ఆ రోజు నుండి ప్రేమనులారా, నా ముందరికి ఎవరొచ్చి ఎన్ని కాన్స్పిరసీస్ చేసి, ఎన్ని ప్లాన్స్ చేసి, ఎన్ని విధాలుగా ఇబ్బంది పరచడానికి, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సంఘ విషయంలో ఏమైనా చేయొచ్చు, కానీ కథ ఒక్క సెకండ్లో దేవుడు హల్లెలూయా హల్లెలూయా ఆ రోజు నుండి ఈ రోజు వరకు 2000 సంవత్సరములు ఇచ్చిండు అది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనుషులు నిలబడలేదా నాకు విరోధంగా? నిలబడ్డారు. పరిస్థితులు రాలేదా నాకు విరోధంగా? వచ్చినాయి. అనారోగ్యతలు రాలేదా నాకు విరోధంగా? వచ్చినాయి. కానీ నిలబడలేకపోయింది. హల్లెలూయా. ఈరోజు నీకు కూడా అదే చెప్తున్నాడు దేవుడు. నువ్వు శారీరకంగా, మానసికంగా కృంగిపోకుండా ముందుకెళ్ళాలంటే ఇది సాతాను దగ్గర నుండి వస్తుంది. ఆ మనిషి కాదు, ఆ మనిషితో కాదు ప్రాబ్లం. అది ఆ మనిషి లోపల పనిచేస్తున్న దురాత్మ ఆ విధంగా నీ పిలుపుని, ఏర్పాటుని, నిన్ను నష్టపరచడానికి వాడు ఆ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీన్ని నువ్వు ఎట్లా ఎదుర్కోవాలి? ఇంతసేపు నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎదుర్కోవడానికి కావాల్సిన ఫస్ట్ ఏంటంటే వివేచన. వివేచన పక్కన చెప్పండి, వివేచన. రెండోది మళ్ళీ చెప్తున్నా, వివేచనతో పాటు ఓపిక. యోబు ఓపిక పట్టిండు. వాళ్ళు మాట్లాడుతున్నారు. పొద్దున్న లేస్తే రాత్రి వరకు పెంకులతో తన శరీరాన్ని పీక్కుంటున్నాడని కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ గాయాలతో ఉన్నాడు, దెబ్బలతో ఉన్నాడు, పిల్లలు పోగొట్టుకున్నాడు, భార్య ఎక్కడుందో తెలియదు. పెంకులు తీసుకొని ఒకప్పుడు దానం ఇస్తే లైన్లో ప్రజలు నిలబడ్డారు. అట్లాంటి వాడు పెంకులు తీసుకొని గీక్కుంటున్నాడు. ఎందుకు అంటే నొప్పి తట్టుకోలేరు. అయినను స్నేహితులు ఏమంటారు, ఆయింట్మెంట్ పెట్టాల్సింది పోయి తిడుతున్నారు. బహుశా నీకు అందుకే అయిండొచ్చు, నీకు అందుకే వచ్చిండొచ్చు ఆ రోగం. నేను గమనించిన, నేను అనుకుంటూనే ఉన్నా పాస్టర్కి వచ్చిందంటే ఆ పాస్టర్కి కష్టాలు, బాధలు వస్తున్నాయంటే నాకు తెలుసులే వెనక ఏదో నడుస్తుంది. నాకు తెలుసు ఆయన, నేను ఎప్పటి నుండి చూడట్లేదు. నువ్వు ఏది విత్తుతావో. అబ్షలోము ఏం విత్తిండు? భూమికి గాలికి మధ్య, ఆకాశానికి మధ్యలో ఏలాడుతూ చచ్చిపోయాడు. ఎవరు చంపిండ్రు? సొంత బావనే, ఎవరో కాదు. ఎవరు చంపిండ్రు? బావ. జరియ కొడుకు ఎవరు? జోయబ్. బావనే చంపిండు. నువ్వు ఎవరిని బట్టి విర్రవీగుతున్నావో, నువ్వు ఎవరిని బట్టి, నీ తెలివిని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి ఏది అనుకుంటున్నావో, నువ్వు ఏది విత్తుతున్నావో దాన్ని బట్టి కూడా వస్తుంది నేరారోపణ. కాబట్టి ఈరోజు ప్రేమనులారా, నీ జీవితంలో నీవు దేవుడి దగ్గర నుండి వివేచన, ఓపిక, అన్నిటికంటే ముఖ్యంగా గద్దింపు ప్రార్థన నేర్చుకోవాలి. ఒకసారి చూడండి, యాకోబు 4:7. కొంతమంది సమస్యలు వచ్చినప్పుడు ఉట్టి ప్రార్థన చేస్తుంటారు, కానీ ప్రార్థనతో పాటు గద్దింపుతో ప్రార్థన చేయాలన్నది వాక్యానుసారము. దానికి మొదటి ఆధారము దావీదు, రెండోది యాకోబు 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, ఎదిరించండి. దేవుడే ఎదిరిస్తాడు మిమ్మల్ని. దేవుడే అపవాదిని మీ పక్షాన్ని ఎదిరిస్తాడనుందా? మీ పక్షాన అపవాదిని దేవుడే ఎదిరిస్తాడనుందా? నో. రిబ్యూక్ ద డెవిల్. యేసు ప్రభు పేతురులో నుండి సాతాను మాట్లాడుతుందని గుర్తుపట్టి, పేతురు అట్లా మాట్లాడక నాన్న, ప్లీజ్ నాన్న, నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి నాతో ఉంటున్నావు, రానా రా, నీకు ఇంకో బిర్యానీ తినిపిస్తుందా అన్నాడా? నీ భర్త అట్లా మాట్లాడుతుంటే, నీ భార్య అట్లా మాట్లాడుతుంటే, అట్లా మాట్లాడుతాను అని చెప్పి నేను నీ మీద కేసు పెడతాను, నీ మీద అలుగుతా, నీకు బిర్యానీ పెట్టా, ఆ రోజు భోజనం పెట్టా. భార్యలు చేసే ఒక భార్యలకున్న ఒక వెపన్ ఏంటంటే ఆ రోజు ఎండగొట్టాలి భర్తని. ఒక 2-3 రోజులు ఎండగొట్టాలి. ఇంకొకటి మౌనవ్రతం అండి, దండం పెట్టాలి మౌనవ్రతానికి. సైలెన్స్ అన్నమాట. ఏమనంటే ఎంత గాయమైంది తెలుసా నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి. ఎస్, నిజమే. మేమేమి ఏమంటారు, అది తెలుగు వర్డ్ యూజ్ చేయలేదు, పతితులం కాదు కానీ బట్ సమ్ టైమ్స్ ప్లీజ్ రిమెంబర్ దట్ ఇన్ మినిస్ట్రీ, ఇన్ సర్వీస్ ఆఫ్ ద లార్డ్, దేవుడిలో ఉన్నప్పుడు ఎక్కడి నుండి వస్తుందో హ్యాండిల్ చేసేయడానికి కొంచెం వివేచన కావాలి. గద్దించండి దురాత్మని. లార్డ్, మా భార్య భర్తల మధ్యలో ఏమొస్తుంది, దేన్ని బట్టి ప్రొవోకేట్ అవుతున్నాం మేము?
సాతానుకు చోటు ఇవ్వకండి అంటాడు. కోప్పడు కానీ సూర్యుడిని మొన్న సామెతలలో చదువుతుంటే నాకు ఎంత బ్యూటిఫుల్ అనిపించిందో. దేశం అంతటిని నువ్వు అదుపులో పెట్టుకున్నా, నీ కోపాన్ని అదుపులోకి పెట్టకపోతే యు ఆర్ యూజ్లెస్. నేనైతే అది నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. ఎన్నో మాటలు అంటాడు వాడు, ఎన్నో రెచ్చగొట్టడానికి అంటాడు. ఏమన్నా అనొచ్చు, నువ్వు గద్దించడం నేర్చుకోవాలి. 4వది ప్రేమ వల్లరా, దావీదుని మీరు గమనించండి. సౌలుని ఎప్పుడన్నా ఒక నోరు తెరిచి ఒక మాట అంటాడా? అబ్షలోముని నోరు తెరిచి ఒక మాట అంటాడా? దేవుడి న్యాయం కొరకై మొరపెడతాడు. హల్లెలూయా. ఎప్పుడు నోరు తెరవాలో ఎప్పుడు నోరు తెరవకూడదో కూడా నేర్చుకోనే కృప కావాలి నీకు. ఈరోజు నీకు నిందలు ఉన్నాయని బాధపడుతున్నాము, కృంగిపోతున్నాము, వేదనలో ఉన్నాం, కష్టంలో ఉన్నాము. అయ్యా ఏంటి బాధ, ఏంటి కష్టము, ఏంటి వేదన, ఏంటి ప్రతికూలత, నాకే ఎందుకు ఇది? ఏ మనిషిని ఎదుట 1 అవర్ అయిపోయింది కానీ మెసేజ్ అయిపోలేదు. నాకు బిగినింగ్ కూడా స్టార్ట్ చేయలేకపోయినాను. కానీ ఈరోజు బహుశా నీ జీవితంలో అర్థం చేసుకో, ఎక్కడి నుండి వస్తుందో నువ్వు గుర్తుపట్టినావు అనుకో, ఈజీగా దాన్ని టార్గెట్ చేసి క్యాన్సిల్ చేయొచ్చు. హల్లెలూయా. ఎక్కడి నుండి వస్తుంది అనగానే ఫస్ట్ భార్యలను చూడకండి, ఎక్కడి నుండి వస్తుంది అంటే పిల్లల్ని చూడకండి. ప్రేమనల్లరా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ నేరారోపణ సాతాను దగ్గర నుండి వస్తుంది గనక దాన్ని ఎదుర్కోవడానికి నువ్వు ప్రార్థన చేయకపోతే, నువ్వు మొరపెట్టకపోతే, నువ్వు కనిపెట్టకపోతే, నువ్వు విజ్ఞాపన చేయకపోతే నువ్వు దేవుని యొక్క ప్రణాళికలో బయటపడలేవు. దావీదు బయటపడ్డా లేదా? దానియేలు బయటపడ్డా లేదా? యోబు బయటపడ్డా లేదా? ఎన్ని ఆరోపణలు యోబు మీద, దావీదు మీద ఎన్ని ఆరోపణలు. దావీదేం పరిశుద్ధుడు కాదు, ఆయన తప్పులు చేసినా దేవుడి దగ్గరకు వచ్చి మొరపెట్టిండు ఆయన. అందుకే చెప్తున్నా కదా, నీ తప్పులను బట్టి నేర ఆరోపణ ఉన్నా మళ్ళీ దేవుడి దగ్గరికి రా. హల్లెలూయా.